హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్. మరి లేత గోంగూరతో పచ్చడి చేసి చూద్దామా? ఎంత టేస్ట్గా ఉంటుందో. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కన్నా యాడ్ చేశారంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి వీడియో వరకు చివరి వరకు చూసేసి చెయ్యండి మరి. సో లేత గోంగూరని కడిగి పక్కన పెట్టేసుకొని ఒక బాణలీలో 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసి ఆ గోంగూరను దానిలో వేసేయండి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసి పక్కన మగ్గనివ్వండి. వేరే బాణలీలో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా ఎండుమిర్చిని మీ రుచికి తగ్గట్టు 10 లేదా 5 వేసి చక్కగా వేయించి పక్కన పెట్టుకోండి. ఈ నూనె అలా ఉంచుకుంటే తాలింపుకు పనికొస్తుంది. సో పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి, అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక గుప్పెడు వేయించిన పల్లీలు, ఇవన్నీ కూడా బరకగా ఇలా ఆడిచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఆ తర్వాత మనం మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా దానిలో వేసి చక్కగా గ్రైండ్ చేసేయండి. లేత గోంగూర కాబట్టి చక్కగా పేస్ట్ అయిపోతుంది. లేదా మీకు కచ్చాపచ్చగా కావాలంటే పచ్చిమిర్చి ముందుగానే పక్కకు తీసేసి రుబ్బేసుకొని ఆ తర్వాత వేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ తాలింపులో కలిపేయాల్సిందే. సో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే చాలు. చక్కగా ఒక్క ఉల్లిపాయని కచ్చపచ్చగా దంచేసి వేసేస్తే అక్కడక్కడ చిన్న ఉల్లిపాయ ముక్క తగులుతూ ఎమ్మీగా 2 ముద్దలు తినే దగ్గర 4 ముద్దలు తినేస్తాం. సో ఫ్రెండ్స్, పెరుగులో కూడా ఇది మంచింకి అద్దిరిపోతుందండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరి తయారు చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.